హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో నేను లాస్ట్ ఇయర్ ఉగాది నుండి ఈ ఇయర్ ఉగాది వరకు ఒక మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అయితే ట్రై చేశానండి. ఆ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ ఏ విధంగా ట్రై చేశానో, ఎంత అమౌంట్ అయ్యింది, ఆ అమౌంట్తో ఏం తీసుకోవాలనుకుంటున్నాను అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తానండి. మీరు ఎవరైనా ఈ ఛాలెంజింగ్ ట్రై చేద్దాము అనుకుంటే ఉగాది రోజున మొదలు పెడదామండి. నేను కూడా మళ్ళా ఈ ఉగాదికి మరొకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. తెలియకుండానే ఈజీగా మనీని అయితే పోగు చేయొచ్చండి ఈ ఛాలెంజింగ్ ద్వారా. మరైతే ఇక ఆలస్యం కాకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందైతే ఉంటాయండి. వీడియోస్ ఎవరికైనా నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగనే మీ అమూల్యమైనటువంటి సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఐడియా నచ్చి మీకు కానీ లేదా మీ ఫ్యామిలీలో ఎవరికైనా కానీ మీ ఫ్రెండ్స్కి కానీ అవసరం ఉంది అంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరైతే ఇక ఆలస్యం కాకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరో రోజులకు మనందరికీ స్వాగతం అండి. మనం సేవింగ్స్ అయినా, దుబారాగా ఖర్చు పెట్టడం అయినా మన ఆర్థిక పరిస్థితి బట్టి కొంచెం ఉంటుంది. అలానే మనం మన పెద్దవాళ్ళని చూస్తూ పెరిగిన విధానం ఉంటుంది కదా, దాని నుండి కూడా కొంత అయితే నేర్చుకోవచ్చండి. ముఖ్యంగా నేనైతే మనీ సేవింగ్స్ కానీ గోల్డ్ కొనేటప్పుడు కానీ అమ్మమ్మ చెప్పినటువంటి కొన్ని సూత్రాలను అయితే పాటించడం జరుగుతుందండి. అమ్మమ్మకి 3 పిల్లలు కాబట్టి గోల్డ్ అనేది కంపల్సరీ 3కి పెట్టాలన్న ఉద్దేశంతో అమ్మమ్మ కంపల్సరీ సంక్రాంతికి అలానే ఉగాదికి గోల్డ్ అయితే తీసుకునేదండి. పంటలు అప్పుడు ఇంటికి వస్తాయి కాబట్టి కొంత మనీని అయితే దాచి గోల్డ్ అయితే తీసుకునేది. అలానే వరలక్ష్మి పూజకి, దీపావళికి కూడా తీసుకునేదండి. అవి వచ్చి కాయిన్స్ అండి, అంటే లక్ష్మీ రూపులు అంటారు కదా, చిన్న చిన్నవి, అవి తీసుకునేది. దానికేమో మనీని పోగు చేసేదండి, పొదుపు చేసి. ఆ విధంగానే అమ్మకి పిన్నిలకి కూడా గోల్డ్ అయితే పెట్టగలిగింది. అలానే అమ్మ కూడానండి సేమ్ అమ్మమ్మలానే దాచి, కాకపోతే అమ్మమ్మకు వచ్చినట్టు మాకు సంక్రాంతికి ఉగాదికి పంటలు అయితే వచ్చాయి కాదు. డాడీ నెల శాలరీతోనే అమ్మ అయితే కొంత పొదుపు చేసి కొనేదండి గోల్డ్. అదే అలవాటు నేను కూడా పెళ్ళైన దగ్గర నుంచి స్టార్ట్ చేసి గోల్డ్ కొనటం కానీ, లేదంటే మనీని సేవ్ చేయటం కానీ నేర్చుకున్నానండి. నాకు కూడా ఒక పాప ఉంది కాబట్టి దానికి కూడా గోల్డ్ పెట్టాలనే ఉద్దేశంతో గోల్డ్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ ఛానల్లో గోల్డ్ సేవింగ్ వీడియోస్ అయితే పెట్టలేదు. అంటే నేను కొనేటప్పుడు మీ అందరికీ చూపించడం వలన మీరు కూడా సేవింగ్ చేసి గోల్డ్ తీసుకుంటారన్న ఉద్దేశంతో ఇంతవరకు గోల్డ్ సేవింగ్స్ అనేది ఛానల్లో పెట్టలేదండి. ఇప్పుడు రేపు ఉగాదికి నేను గోల్డ్ ఏ విధంగా తీసుకుంటున్నాను అనేది ఒక చిన్న ఐడియా మాత్రమే షేర్ చేస్తున్నానండి. నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి, లేదంటే వదిలేసేయండి. నేను గోల్డ్ తీసుకున్న తర్వాత మరొక వీడియో పోస్ట్ చేస్తానండి. ఇప్పుడైతే గోల్డ్ తీసుకోవడానికి మనీని ఏ విధంగా సేవ్ చేసుకున్నాను అనేదే ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నానండి. మనం మన పెద్దవాళ్ళని చూస్తూ పెరుగుతాం కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా కట్టుబాట్లను కానీ, ఆచార సాంప్రదాయాలను కానీ, ఈ విధంగా మనీ సేవింగ్స్ కానీ, గోల్డ్ తీసుకొనటం కానీ, లేదా మంచి అయినా చెడైనా వాళ్ళ నుంచే నేర్చుకుంటాం కదా. అలానే మన పిల్లలు కూడా మన నుండి నేర్చుకుంటారండి. కాబట్టి మనం పొదుపుగా ఉంటూ వాళ్ళకి కూడా పొదుపు గురించి తెలియచేయటం మంచిది అనేది నా ఉద్దేశం అండి. సరే,
ఇప్పుడైతే నేను ఏ విధంగా మనీని ఛాలెంజింగ్గా తీసుకుని సేవ్ చేశానా అనేది చూసేద్దాము. కొంచెం మైక్ డిస్టర్బెన్స్గా ఉందండి, ఏమీ అనుకోవద్దు. మరో మైక్ అయితే తీసుకుంటానండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇదైతే 10 రూపాయలతో మొదలయ్యి 120 రూపాయలతో ఎండ్ అవుతుందండి. అంటే 10 రూపాయలతో రోజు డైలీ సేవింగ్ అండి ఇది. 10 రూపాయలు డైలీ వేయాల్సి ఉంటుంది. అలానే 120 రూపాయలు డైలీ వేయాల్సి ఉంటుంది. అంటే ఇది ఉగాదికే స్టార్ట్ చేయాలని రూల్ ఏమీ లేదు. నేను ఉగాదికి మొదలు పెట్టాను కాబట్టి నేను ఉగాది అని చెప్తున్నానండి. తెలుగు మాసములు బట్టి నేనైతే స్టార్ట్ చేశానండి. శోభకృత్ నామ సంవత్సరం చైత్ర మాసంలో నేనైతే స్టార్ట్ చేశాను. కానీ తెలుగు సంవత్సరములు అందరికీ అర్థమవుతాయా లేదా అనే ఉద్దేశంతో ఇప్పుడు ఇంగ్లీష్ మాసంలో అంటే ఏప్రిల్ కాబట్టి ఏప్రిల్ నెల నుంచి మొదలు పెడుతున్నానండి. ఏప్రిల్ 31 రోజులు కదా, రోజుకి 10 రూపాయలు అయితే వెయ్యాలి. ఆల్రెడీ 8 రోజులైతే ఉగాది నాటికి అయిపోతాయి, 9వ తారీఖు నుంచి కదండి. ఆ 8 రోజులకి సంబంధించినటువంటి 80 రూపాయలు మనం ఎప్పుడైనా వేసుకోవచ్చండి. అంటే నెలకి 30 రోజులు కాబట్టి రోజుకి 10 రూపాయలు చొప్పున వేస్తే మనకి నెలకొచ్చి 310 రూపాయలు అయితే అవుతుందండి. ఇది ఏప్రిల్ నెల సేవింగ్ అండి. రోజుకి 10 రూపాయలు చొప్పున నెలకి 310 రూపాయలు అయితే అవుతుంది. ఇది ఏప్రిల్ నెలలో వేసామండి 10 రూపాయలు చొప్పున. అలానే ఏప్రిల్ తర్వాత మే కాబట్టి ఇక్కడ 30 రోజులకి మనం ఫస్ట్ అయితే 10 రూపాయలు వేసాం కదా, ఇప్పుడు 10కి 10 పెంచి 20 రూపాయలు అయితే వేస్తామండి. అంటే 30 రోజులు కాబట్టి 30 × 20 600 అయితే నెలకు అవుతుందండి. ఇది రోజుకి మే నెలలో 20 రూపాయలు అయితే వేసాము. అలానే జూన్ అండి, జూన్లో 30 రూపాయలు అయితే వెయ్యాలి. అంటే 10 రూపాయలు అయితే పెంచాలండి. మనం ఏప్రిల్లో మొదలు పెట్టాము కాబట్టి ఏప్రిల్ 10, మే 20, జూన్ 30. జూన్ నెలలో మనకి 930 రూపాయలు అయితే అవుతుంది నెల మొత్తం, రోజు 30 రూపాయలు వేయడం వలన. అలానే జూలై నెలలో 40 రూపాయలండి. ఇది ఇలా నెలకి 10, 10, 10 పెంచుకుంటూ వెళ్ళాలి. 10, 10 పెంచుకుంటూ వెళ్ళాలండి. ఆగస్ట్ నెలకి 50 అవుతుంది. అప్పుడు కొంచెం కష్టమవుతుంది, అయినా కూడా మనకి తెలియకుండానే మనమైతే మనీని సేవ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే చైత్రము, వైశాఖము ఆ విధంగా స్టార్ట్ చేశానండి లాస్ట్ ఇయర్ ఉగాదికి. ఈ ఉగాదికి నేను కూడా ఇంగ్లీష్ నెలల ప్రకారమే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఏప్రిల్ నెల నుంచి మార్చి నెల వరకు అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి 10 రూపాయలు పెంచుకుంటూ పోతే ఎంత అవుతుందా అనేది ఒకసారి చూద్దామండి. ఆగస్టు 50 రూపాయలు అయితే వేస్తాం కదా, 1550 రూపాయలు అవుతుంది. అలానే సెప్టెంబరు 60, అక్టోబరు 70, నవంబరు 80, ఈ విధంగా నెలకి 10, 10 పెంచుకుంటూ వెళ్ళాలండి. ప్రతి నెల కూడా 10, 10 పెంచుకుంటూ వెళ్ళాలి. అసలు మొత్తం మనకి ఏప్రిల్ నెల నుండి మార్చి ఎండింగ్ వరకు ఎంత అవుతుంది అనేది లాస్ట్న క్యాలిక్యులేట్ చేసి చెప్తానండి. ఈజీగా మనం ఫస్ట్ నెల అయితే ఈజీగా వేసేసుకుంటామండి 10 రూపాయలే కాబట్టి. రెండో నెల కూడా కొంచెం ఈజీగానే వేసేస్తాము 20 కాబట్టి. మూడో నెల వచ్చేసరికి కొంచెం మూలుక్కుంటామండి 30 రూపాయలు కాబట్టి వేయడం కష్టమవుతుంది. నాలుగో నెల వచ్చేసరికి కొంచెం కష్టమైన, ఏదో ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు 4 10 చొప్పున వేసుకుంటామండి. అలానే 5వ నెల వచ్చేసరికి 50 రూపాయలు వేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంకా 6వ నెల వచ్చేసరికి 60 రూపాయలు వేయడానికి కొంచెం ఆలోచిస్తామండి. అయినా సరే మనం కంపల్సరీ చెయ్యాలి అనుకున్నప్పుడు కష్టపడి 60 అయితే వేయగలుగుతాము. 70 నుంచి కొంచెం ఇబ్బంది అనే చెప్తానండి, చాలా ఇబ్బంది పడుతూనే వేయాలి. లేదు మేము ఇంకా 60 రూపాయలతో ఎండ్ చేసేస్తాము అనుకుంటే 60 రూపాయలతో ఎండ్ చేసేసి మళ్ళీ
అంటే ఇక్కడ ఉదాహరణకి 60 రూపాయలు సెప్టెంబర్తో అయిపోతుంది. మళ్ళీ అక్టోబర్తో మళ్ళీ 10, మళ్ళీ నవంబర్లో 20, డిసెంబర్లో 30, జనవరిలో 40 ఈ విధంగా స్టార్ట్ చేయొచ్చండి. కాకపోతే ఇప్పుడు నేను ఏప్రిల్ నెల నుంచి మార్చి నెల వరకు 10 రూపాయల నుండి 120 రూపాయల వరకు మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అయితే ఐడియా ఇస్తున్నాను కాబట్టి మొత్తం అసలు ఏప్రిల్ నెల నుండి మార్చి నెల వరకు మొత్తం ఎంత అవుతుంది అనేది ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దామండి. మనం ఎన్ని నెలలు అంటే 10 రూపాయలు ఈజీగా వేసుకోగలుగుతున్నాము, 20 పర్వాలేదు, 30 కొంచెం కష్టమైనా పర్వాలేదు అనుకుంటుంటే మనకి ఎంతవరకు అవైలబుల్ ఉంటుందో అంతవరకు వేసుకుని మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే మొదలు పెట్టచ్చండి. నేనైతే కష్టపడే వేసానండి. 50 రూపాయల వరకు కొంచెం ఈజీగానే వేయగలిగాను. 60 రూపాయలకు వచ్చేసరికి చాలా కష్టపడే వేశాను. మొత్తం ఏప్రిల్ నుంచి మార్చి వరకు 23,530 రూపాయలు అయితే అయ్యింది. అంటే నేను గోల్డ్ తీసుకోవాలి అనే గట్టి ఉద్దేశంతో కొంచెం కష్టపడే వేశానండి. అంటే నిజం చెప్పాలంటే కొన్ని త్యాగాలు కూడా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నేను రోజు వేసేదాన్ని కాదండి. మా హస్బెండ్కి నెల శాలరీ కాబట్టి నెలకి ఇంత అని చెప్పి వెయ్యాలి కాబట్టి నెలనే వేయడానికి ట్రై చేశాను. స్టార్టింగు 10, 20 అన్నారా రోజునే వేసుకోగలిగాను. ఎందుకంటే కూరగాయల్లో మిగిల్చటమో ఎక్కడో చోట ఒక 10 రూపాయలు మిగిల్చటమో అని చెప్పేసి మిగిల్చి వేసేదాన్ని. 30 నుంచి అయితే మాత్రం కొంచెం కష్టంగానే వేశానండి. నెల శాలరీలో వీటన్నిటిని అడ్జస్ట్ చేస్తూ నెలకి ఇంత అని చెప్పి వెయ్యాలి కాబట్టి అది ఒక్కొక్కసారి 600 ఉండేది, ఒక్కొక్కసారి 1500, అలానే 2400, లాస్ట్ వచ్చేసరికి 3600 వేయటం కొంచెం కష్టమే అయ్యింది. అయినా కూడా కంపల్సరీ గోల్డ్ తీసుకోవాలి అన్న ఉద్దేశంతో నేనైతే ఈ ఛాలెంజింగ్ మొదలుపెట్టాను. అలానే మా నాన్నగారు నాకు ఉగాదికి చీర తీసుకోమని చెప్పి 5000 అయితే ఇచ్చారండి. అలానే మా హస్బెండ్ కూడా ఉగాదికి బట్టలకని చెప్పి ఒక 5000 అయితే ఇచ్చారు. నేను 5000 పెట్టి చీరలు కానీ బట్టలు కానీ కొననండి. 5000లో ఆల్రెడీ నేను చీర తీసుకున్నాను, అది మీకు మరొక వీడియోలో పోస్ట్ చేస్తాను. 5000లో 250 రూపాయలు మాత్రమే పెట్టి చీర తీసుకున్నానండి. జార్జెట్ చీర డైలీ వేర్కి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో. అలానే ఒక 1000 రూపాయలు పెట్టి ఒక 3 నైటీలు, ఒక 3 నైట్ డ్రెస్సులు కూడా తీసుకున్నాను. అంటే వచ్చేది వేసవికాలం కాబట్టి మనకి బాగా యూజ్ అయ్యి ఏంటంటే ఎక్కువ ఈ వేసవికాలం 2-3 నెలలు కూడా నైటీలు నైట్ డ్రెస్సులతోనే ఉంటాం కాబట్టి అవే తీసుకున్నానండి. ఒక 250 రూపాయలు వచ్చి కుట్టుగూలికి అయ్యింది. మొత్తం 1500 అయితే అయ్యిందండి. ఇంకా 3500 అయితే డాడీ ఇచ్చిన వాటిలో ఉన్నాయి. అలాగే మా హస్బెండ్ ఇచ్చిన ఈ 5000 కూడా ఉన్నాయండి. అవి ఇవి కలిపిన ఇంకో గ్రామ్ ఎక్స్ట్రా వస్తుందన్న ఉద్దేశం ఉంది. కానీ మా హస్బెండ్ ఇచ్చిన 5000 అయితే కలపరండి. ఎందుకంటే వేసవి సెలవులు హాలిడేస్కి మా ఆడపడుచు వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, అలానే వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి మనం అప్పు చేయకుండా వాళ్ళున్న ఆ 10 రోజులో 15 రోజులో వాళ్ళకి నచ్చినవి వండి పెడుతూ వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటూ, అంటే వాళ్ళు ఎప్పుడో కానీ రారు కదండి, ఏదో సంక్రాంతికి వస్తారు, మళ్ళీ వేసవి సెలవులకు వచ్చి ఒక 10 రోజులు ఉండి వెళ్ళిపోతారు. మన ఆర్థిక పరిస్థితి గురించి వాళ్ళకి తెలియదు కదా. అయినా వచ్చిన వాళ్ళందరికీ కూడా మన ఆర్థిక స్థితిని చెప్పడం మంచిది కాదనేది నా ఉద్దేశం అండి. పైగా నిజం చెప్పాలంటే మనిషికి వేరే వాళ్ళు అంటే మన ఇంట్లో వేరే వాళ్ళు వచ్చి ఉంటే కొంచెం ఖర్చు అవుతుందండి, అవ్వకుండా అయితే ఉండదు. అలా అని మనం వాళ్ళని అమర్యాదగా కానీ అగౌరవంగా కానీ చూడలేం కదండి వచ్చిన వాళ్ళని. అందుకని ఆ 5000 కూడా మా హస్బెండ్ ఇచ్చిన 5000 పక్కన పెడదాము అనుకుంటున్నానండి. ఆ 5000తో వాళ్ళ అవసరాలను తీరుస్తూ వాళ్ళకి నచ్చినవి కొనిస్తూ ఆ 10 రోజులు వాళ్ళని కొంచెం మంచిగా చూసుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ 5000ని కదపట్లేదు. ఓన్లీ డాడీ ఇచ్చినటువంటి 5000 మాత్రం 1500 ఖర్చు పెట్టానండి. ఆ చీర కూడా తీసుకోకపోదును, కాకపోతే మళ్ళీ డాడీ అంటారు ఉగాదికి నీకు డబ్బులు ఇచ్చాను కదా ఏం చీర కొనుక్కున్నావు అని అడుగుతారేమో అని. డాడీ అడుగుతారండి, అంటే కొంచెం
ఈ చీర తీసుకున్నాను డాడీ మీరు ఇచ్చిన డబ్బులతో అని చెప్పేసి. మిగిలిన దాంతో గోల్డ్ తీసుకున్నానని చెప్తాను. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఆయన కూడాను. అందుకనేనండి. ఇప్పుడు గోల్డ్ రేట్ ప్రకారం అంటే 7,000 అంటున్నారండి. ఇంకా షాప్కి అయితే వెళ్ళలేదు. వెళ్ళిన తర్వాత ఎంత అయ్యింది ఏంటి అనేది మరొక వీడియోలో అయితే పోస్ట్ చేస్తానండి. 7,000 లెక్కేసుకున్నా కూడా 3 గ్రాములు గోల్డ్ అయితే వస్తుంది అనుకుంటున్నానండి. గోల్డ్ రోజు రోజుకి పెరగటమే తప్ప తగ్గట్లేదు కదండి. మా పెళ్ళప్పుడు తులం 30,000 ఉండదు అనుకుంటా. ఇప్పుడు 70,000 అయిపోయిందండి. చాలా స్పీడ్గానే పెరుగుతూ ఉంది గోల్డ్ రేటు. పోను పోను గోల్డ్ కొనాలంటే కష్టమేనండి. కానీ ఇలా మనం చిన్న చిన్న మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ చేసి మనీని సేవ్ చేసుకుని చక్కగా గోల్డ్లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చండి. మనం గోల్డ్ తీసుకోవడమే కాదండి, మనకి అవసరమైనప్పుడు అది బ్యాంకులో పెట్టి మనం దానిని మనీ కింద మార్చుకోవచ్చు, లేదా అమ్మేసి మనీ కింద మార్చుకోవచ్చండి. ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు కంపల్సరీ 1 గ్రామో 2 గ్రాములో ప్రతి సంవత్సరం కొనడానికి ట్రై చేస్తే వాళ్ళు ఎదిగేసరికి మనకి భారం అంతా ఒకేసారి పడదండి. మా అమ్మ మా చిన్నప్పటి నుంచి ఆ విధంగానే కొని మా పెళ్ళప్పటికైతే కొంత బంగారం అమర్చింది. అలానే మా అమ్మమ్మ కూడా అంతేనండి. మా అమ్మమ్మ ఇప్పటికీ కొంటూనే ఉంటుందండి. ఉగాదికి కానీ సంక్రాంతికి కానీ అంటే మరి మనవలు ఉంటారు కదా, వాళ్ళకి పెడదామన్న ఉద్దేశంతో కొంటూనే ఉంటుంది. మనవలకి పెళ్ళిళ్ళు అయిపోయి మనవలకు కూడా పిల్లలు పుట్టినా కూడా వాళ్ళకు కూడా ఎంతో కొంత గోల్డ్ అయితే పెడదామన్న ఉద్దేశంతో అమ్మమ్మ ఇప్పటికీ కొంటుందండి. అలానే అమ్మ కూడా బాగానే కొనేదండి. ఇప్పుడు నేను కూడా ఈ విధంగానే మొదలుపెట్టి గోల్డ్ అయితే తీసుకుంటున్నానండి. మనకి గోల్డ్ రేటు ఎంత ఎక్కువ పెరిగినా సరే కనీసం 1 గ్రాము 2 గ్రాములు అయినా సరే తీసుకుంటే ఫ్యూచర్లో ఇంకా పెరిగినా కూడా మనం కొనలేదు అనే భావన లేకుండా ఉంటుంది. ఇదిగోండి, ఇందులోనే నేనైతే డైలీ మనీ ఛాలెంజింగ్ అని చెప్పి రాసి శోభకృత్నామ సంవత్సరం అంతా కూడా మనీని సేవింగ్ చేశాను. ఇప్పుడు వచ్చే క్రోధినామ సంవత్సరం కూడా ఇందులోనే సేవ్ చేద్దాము. తెలియకుండానే 23,530 రూపాయలు అయితే సేవ్ అయ్యాయి అని చెప్పి మళ్ళీ అదే సేవింగ్ మళ్ళీ మొదలు పెడదాము అనుకుంటున్నానండి. కాకపోతే ఈసారి 120 రూపాయలు వేయగలనా లేదా అనేది చూడాలి. ఎందుకంటే నేను ఇంకొక 2 మనీ సేవింగ్ ఛాలెంజింగ్స్ కూడా స్టార్ట్ చేశాను. ఆల్రెడీ మీ అందరికీ చూపిస్తూనే ఉన్నాను. జనవరి నెలలో స్టార్ట్ చేసినవి, ఫిబ్రవరి నెలలో స్టార్ట్ చేసినవి, కాయిన్స్తో స్టార్ట్ చేసినవి అన్నీ ఒకేసారి చేయలేం కాబట్టి ఇది ఒక 50 రూపాయల వరకు అయితే వేద్దాము అనుకుంటున్నాను. మీలో ఎవరైనా నాతో పాటు స్టార్ట్ చేద్దాము అనుకుంటే ఉగాది రోజున మొదలు పెట్టండి. అంటే ఉగాది రోజున 10 రూపాయలు, మరుసటి రోజు 10, అలా ఈ నెల అంతా 10 చొప్పున వేసుకుంటూ వెళ్ళాలి. లేదు మన దగ్గర 10 లేవు అనుకున్నప్పుడు 20 రూపాయల కాగితం ఉంటే 20 వేసేసామనుకోండి, 2 రోజులకు సరిపడగా మనం వేసేసినట్టే. ఆ విధంగా మనమైతే మనీని పోగు చేసుకోవచ్చండి. మన దగ్గర ఎప్పుడైనా మనీ ఎక్స్ట్రా ఒక 80 రూపాయలు ఉంటే వేసేయాలి. ఎందుకంటే ఉగాది 9వ తారీఖు నుంచి వచ్చింది. ఫస్ట్ 8 రోజులది కూడా వేసేసుకోవాలండి. అలానే మే నెల వచ్చిన తర్వాత 20 రూపాయలండి. అంటే మే ఫస్ట్న 20, మే సెకండ్న 20, మే థర్డ్న 20, మే ఫోర్త్న 20, ఇట్లా నెలంతా మే నెలంతా కూడా 20, 20, 20 వేసుకుంటూ వెళ్ళాలి. లేదు మన దగ్గర ఎప్పుడైనా ఒక 100 రూపీస్ కాగితం ఉంది అనుకుంటే 5 రోజులు వేయనవసరం లేదండి. 100 రూపాయలు వేసేస్తే 5 రెళ్ళు 20 కాబట్టి మనం వేయనవసరం లేదు 5 రోజులు. అట్లనే జూన్లో 30 అండి. జూన్ నెల అంతా కూడా 30 రూపాయలు అయితే వేసుకోవచ్చు. అలానే జూలై నెల అంతా కూడా 40 రూపాయలు అయితే వేయచ్చు. ఆగస్ట్ నెల అంతా 50 రూపాయలు అయితే వేయచ్చండి. మ్యాక్సిమము 50 రూపాయల వరకు వేయటానికి ట్రై చేద్దామని అనుకుంటున్నానండి ఆగస్టు వరకు. లేదు ఇంకా వేయగలను, ఇంకా ఓపుకుంది, ఇంకా ఎక్కడైనా అడ్జస్ట్ చేయగలను కిచెన్లో కానీ వెజ్ నాన్ వెజ్లో కానీ అనుకుంటే ఆగస్ట్ తర్వాత కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటానండి. లేదంటే ఆగస్టుతో ఆపేద్దాము అనుకుంటే మళ్ళీ మీకు మరొక వీడియో పోస్ట్ చేస్తాను ఆపేసాను అని చెప్పి. ఈ విధంగా అయితే మనీని ఒక ఛాలెంజింగ్గా తీసుకుని మనమైతే పోగు చేసుకోవచ్చండి. ఫస్ట్ 50కి ఈజీగా వేసేసుకోవచ్చు.
తర్వాత నుంచి కొంచెం కష్టం అనిపిస్తుందండి. చాలామందికి సులువుగానే ఉంటుందేమో. ఎవరైనా సులువుగా ఉన్నవాళ్ళు ట్రై చేసి మనీ సేవింగ్ మొత్తం లాస్ట్ 120 రూపీస్ వరకు కూడా వేసుకోవచ్చండి. కొంచెం ఈజీగా వేసుకోగలము అనుకునేవాళ్ళు చూడాలండి. మరి ఈసారి 120 రూపీస్ వేయగలనా, లేదంటే 50 రూపాయలతో ఆపేద్దామా అనేది మీకు మరొక వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. కేవలం గోల్డ్ తీసుకోవాలని ఏమీ లేదండి. ఎవరికైనా అప్పు ఉన్నా కూడా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. ఒక 20,000 రూపాయలు అప్పు ఉందనుకోండి, మనం రోజు ఈ విధంగా కొంత అమౌంట్ పోగు చేసి 20,000 ప్లస్ వడ్డీ కలిపి మనం 1 ఇయర్లో అయితే మనకి తెలియకుండానే అప్పు అయితే తీర్చేయచ్చు. నేనైతే ఈ అమౌంట్తో ఈసారి అప్పు అయితే తీర్చట్లేదండి, గోల్డే తీసుకుంటున్నాను. మరొక వీడియోలో గోల్డ్ తీసుకున్న తర్వాత ఏం తీసుకున్నాను అనేది, అలానే చీర తీసుకున్నానని చెప్పాను కదండి, ఆ శారీని మీకు చూపిస్తాను. గోల్డ్ ఐటమ్స్ అయితే ఏమీ తీయనండి. అది కాయినా లేదంటే బంగారం మనకి ముక్కలు ఇస్తాడు కదా, ఆ ముక్కలు అనేది నేను మీకు కొన్న తర్వాత చూపిస్తాను. ఇదిగోండి ఈ ఇయర్ అంతా కష్టపడి పోగేసినటువంటి మనీ అండి. అంటే 500 ఎలా వచ్చినాయి అనుకుంటారేమో. 500 అయిన తర్వాత నేను చేంజ్ తీసేసి 500 కాగితం వేసేస్తానండి. ఎందుకంటే చేంజ్ అనేది మనకు అస్తమాటికి అవసరం అవుతుంది. అలానే కాగితం అనుకోండి, మనం చేంజ్ మార్చడానికి ఇబ్బంది పడతాం కాబట్టి అంత గమ్మున మార్చలేము. అమ్మో 500 ఖర్చు పెట్టాలా అనేసి అందులోనే ఉంచేస్తాము. కాబట్టి 500 అయిన తర్వాత నేనైతే చేంజ్ తీసేసుకుని 500 కాగితం వేసేస్తానండి అందులోని. మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ ఎవరికైనా నచ్చినట్లయితే దయచేసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే మీ సజెషన్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీలో ఎవరైనా ఈ టిప్స్ ఫాలో అవుదాము అనుకుంటే ఉగాది రోజు నుండి నాతో పాటు మీరు కూడా స్టార్ట్ చేయొచ్చండి. ఎవరైనా స్టార్ట్ చేసి ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఉగాది నుండి మొదలుపెట్టి మళ్ళీ ఉగాది వరకు కంటిన్యూస్గా సేవింగ్స్ చేద్దామా, లేదా ఉగాది నుండి మొదలుపెట్టి వరలక్ష్మి పూజ వరకు సేవింగ్స్ చేసి స్టాప్ చేద్దామా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంటే వరలక్ష్మి పూజ వరకు అయితే రోజుకి 50 రూపాయలు అయితే వేయాల్సి ఉంటుంది. అక్కడితో స్టాప్ చేసేద్దాము అనుకుంటే నేను కూడా మరొక వీడియోలో పోస్ట్ చేస్తానండి. అంటే 2-3 సేవింగ్స్ చేసేమోలని కొంచెం కష్టం అవుతుంది అనుకుంటున్నాను. సేవింగ్ అనేది కంపల్సరీ 5 నెలలు అంటే 50 రూపాయల వరకు సేవ్ చేద్దాము అనుకుంటున్నాను. సరేనండి, మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. అలానే అర్థమయ్యేటట్టే చెప్పానని అనుకుంటున్నాను. మరైతే ఉంటానండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.